వెల్కమ్ టు ఆయుష్మాన్ బాబా. మోకాళ్ళ నొప్పి ఉన్న వారికి హెర్బల్ ట్రీట్మెంట్ ద్వారా పరిష్కారం ఉందా? ఆపరేషన్ చేయించుకున్న వారికి, తిరిగి మోకాళ్ళ నొప్పులు వచ్చిన వారికి హెర్బల్ ట్రీట్మెంట్లో పరిష్కారం ఉంటుందా? పంచకర్మ థెరపీస్ చేయించుకోవడం వల్ల మోకాళ్ళ నొప్పులకు ఎలాంటి పరిష్కారం ఉంటుంది? ఇలాంటి మరిన్ని విషయాలు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ఆర్జీఆర్ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ వాసంతి గారు, BAMS. మరి వారిని అడిగి మరిన్ని సలహాలు, సూచనలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్. నమస్తే. సో ఈరోజు మెయిన్గా చూసినట్లయితే ప్రతి ముగ్గురులో ఒకరికి ఉండేటువంటి సమస్యగా మోకాళ్ళ నొప్పి సమస్య అనేది తయారైంది. అయితే ఈ మోకాళ్ళ నొప్పులకు కావచ్చు, అరుగుదలకు కావచ్చు, PRP కావచ్చు, లేదా రోబోటిక్ సర్జరీ, నీ రీప్లేస్మెంట్ సర్జరీస్కి సంబంధించిన వివరాలు తెలియజేస్తారా? ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు అనేసరికి చాలామంది PRP ట్రీట్మెంట్ అని, నీ రీప్లేస్మెంట్ అని చేయించుకుంటూ ఉంటారు. అసలు PRP అంటే ఏంటంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. అంటే మన రక్తంలోని ప్లేట్లెట్స్ని వేరు చేసి మోకాల్లోని కార్టిలేజ్ ఎక్కడైతే డ్యామేజ్ అయిందో అక్కడ మనము ఇంజెక్షన్ ద్వారా దాన్ని ఎక్కిస్తూ ఉంటారు. దీనివల్ల అది రీజనరేషన్ అనేది జరుగుతుంది. నీ రీప్లేస్మెంట్ అనేది ఒక సర్జికల్ ప్రొసీజర్. ఆ సర్జరీ అని దీన్నే నీ ఆర్థోప్లాస్టీ అంటారు. అంటే మన యొక్క తొడ ఎముక కింద ఉండేటటువంటి షిన్ బోన్, అంటే కింద ఉండే ఎముకల్లోని కొంత పార్ట్ని రిమూవ్ చేసేసి అక్కడ మనకి మెటల్ కానీ ప్లాస్టిక్ కానీ కొత్త పార్ట్స్ని అక్కడ మనకి పెడుతూ ఉంటారు. దీన్ని పెట్టడం వల్ల మనకి నీ రీప్లేస్మెంట్, దీన్నే నీ రీప్లేస్మెంట్ అని కూడా అంటారు. ఇవన్నీ కూడా ఇప్పుడు ఉండేటటువంటి ఆధునికమైనటువంటి విధానాలు. కానీ ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్లో మనకి ప్రకృతి పరంగా, మనకి పూర్వకాలం నుండి మన సాంప్రదాయపరంగా ఆయుర్వేద గ్రంథాలలో చెప్పినటువంటి మూలికా సిద్ధాంతాల ద్వారా కొన్ని పంచకర్మ ట్రీట్మెంట్స్ అనేవి మనం చేస్తూ ఉంటాం. ఇవి మనం రెండు రకాలుగా చేస్తాం: అంతఃపరిమర్జన చికిత్స అండ్ బాహ్య పరిమర్జన చికిత్స. అంతఃపరిమర్జన చికిత్స అంటే ఏంటి అంటే మనం ఇచ్చేటటువంటి మూలికలు, ఔషధాల ద్వారా ఇంటర్నల్గా ఇచ్చేటటువంటి ట్రీట్మెంట్, మెడిసిన్స్ ఇచ్చి వ్యాధిని తగ్గిస్తూ ఉంటాం. బహిర్పరిమర్జన చికిత్స అంటే ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్, అంటే బయట చేసేటటువంటి ట్రీట్మెంట్. అవి మనం చూసుకుంటే అభ్యంగనము, పొడికిలి, అదేవిధంగా జానువస్తి, జానుధార, లేపనము, ఇలాంటి ట్రీట్మెంట్స్. ఈ ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్స్ చేస్తున్నప్పుడు మనము వర్మ చికిత్స అనేది కూడా చేస్తూ ఉంటాం. ఎక్కడైతే మనకి ఈ వర్మ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటిని స్టిమ్యులేట్ చేయడం ద్వారా అక్కడ ఉండేటటువంటి మజిల్ పవర్ని పెంచుతాము. సాధారణంగా మనం చూసుకుంటే మన మోకాళ్ళు అనేవి తొందరగా చిన్న వయసులోనే చాలా మందిలో అరిగిపోతూ ఉంటాయి. దీనికి గల ప్రధాన కారణం అనేది ఓవర్ వెయిట్ అవ్వచ్చు. మజిల్ పవర్ అనేది చాలా మందిలోని సరిగ్గా ఉండదు. వాళ్ళ యొక్క బరువు అంతా కూడా మోకాల మీద పడడం వల్ల ఈ యొక్క మజిల్ అనేది చాలా వీక్గా ఉండడం వల్ల కూడా తొందరగా అరిగిపోతూ ఉంటాయి. మనం చూసుకుంటే మజిల్ అనేది ఎక్సర్సైజ్ చేసే వాళ్ళలో మజిల్ ఎవరికైతే స్ట్రాంగ్గా ఉంటుందో వాళ్ళకి వాళ్ళ యొక్క బరువులోని 50% అనేది మాత్రమే మోకాల మీద పడుతుంది, 50% మజిల్ మీద పడుతుంది. అప్పుడు మోకాలు అనేది అంత తొందరగా అరగదు, డిలే అవుతుంది. అంటే వయసు అనేది చిన్న వయసులో ఉండే వాళ్ళకి ఈ మోకాల అరుగుదల అనేది ప్రొలాంగ్ అవుతుంది. ఇది ప్రధానంగా మనం చేసేటటువంటి చికిత్సా విధానాలు. ఓకే, కాలర్ ఉన్నారండి, సుధా గారు. హలో హలో సుధా గారు, మీ సమస్య చెప్పండి డాక్టర్ గారికి. మేడం, నాకు మడాలు బాగా నొప్పి వస్తున్నాయండి. ఎప్పటి నుండి అండి సుధా గారు, చెప్పండి. నాకు వచ్చి ఒక 3 నెలల నుంచి బాగా నొప్పులు వస్తున్నాయండి. ఓకే, మీ వయసు ఎంతో చెప్పగలరా? నాది 47 అండి. ఓకే. అయితే ఇక్కడ గీతా నర్సింగ్ హోమ్ లో చూపించుకున్నానండి. అక్కడ చూపించుకుంటే ఆయనేమో హెర్నియా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి అన్నారు. మీకు మడమల నొప్పులు మాత్రమే ఉన్నాయా? అవునండి. మోకాలు నొప్పులు అలాంటివి ఏం లేవు కదండి? లేవండి, ఎప్పుడన్నా వస్తాయండి అవి. ఓకే ఓకే. మీరు ఎంత బరువు ఉంటారమ్మా? 80 ఉన్నానండి. అంటే మనం చూసుకుంటే ఓవర్ వెయిట్ వల్ల కూడా ఈ మడమల నొప్పులు అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయండి. మడవల నొప్పులు మన బరువు అంతా కూడా మడవల మీద, అదే విధంగా మన మోకాల మీద, తర్వాత కూడా హిప్ జాయింట్, ఇలా ఒక్కొక్క జాయింట్ కూడా అరుగుదల అనేది వస్తూ ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే మనం ఇచ్చేటటువంటి ట్రీట్మెంట్ అనేది వెయిట్ రిడక్షన్. బరువు ఎక్కువగా ఉండే వాళ్ళకి మెటబాలిజం అనేది చాలా మందిలో స్లో అయిపోతూ ఉంటుంది. కాబట్టి మనం మెటబాలిజం, కొంచెం వెయిట్ అనేది రెడ్యూస్ అయితే మీ యొక్క మోకాళ్ళ బరువు అనేది, బరువు అంతా కూడా ఆ మడవల మీద పడకుండా ఉంటుంది. మీరు ఎక్కడి నుండి అండి కాల్ చేస్తున్నారు? సుధా గారు,
హలో, కాల్ కట్ అయిపోయింది. సుధా గారు, మీరు మీ దగ్గరలో ఉండేటటువంటి ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్లో మీరు దగ్గరలో ఉండేదానికి వెళ్ళి సంప్రదించండి. మీరు ఫస్ట్ ఏంటంటే మీ ఓవర్ వెయిట్ వల్లనే మీకు మడవల నొప్పులు అనేవి వస్తూ ఉన్నాయి. కాబట్టి మనం ఇచ్చేటటువంటి హెర్బల్ ఔషధాలు అనేవి మీ యొక్క మెటబాలిజంని ఇంప్రూవ్ చేస్తాయి. అదేవిధంగా వెయిట్ కూడా రెడ్యూస్ అయితే ఆటోమేటిక్గా మీ మోకాళ్ళ నొప్పులు అదేవిధంగా మడవల నొప్పులు కూడా తగ్గిపోతాయి. కాబట్టి మీ దగ్గరలో ఉండేటటువంటి ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్లో ఒకసారి వెళ్ళి సంప్రదించండి. నెక్స్ట్ బాబు గారు ఉన్నారండి కాకినాడ నుంచి. బాబు గారు, హలో బాబు గారు మీ సమస్య చెప్పండి. నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి బాబు గారు. మేడం నాకు వచ్చేసి C5 C6 డిస్క్ కొద్దిగా పక్క వచ్చింది, డీజనరేషన్ అని చెప్పారు మేడం. ఓకే. C5 C6 కొద్దిగా భుజాలు అవి నొప్పులు అట్లా ఉన్నాయి మేడం. ఓకే. అదే మేడం దానికి ఏమో ట్రీట్మెంట్ ఉందండి మీ దగ్గరికి? అంటే ఇంకోటి మేడం, ఇప్పుడు అక్కడ ఆర్జీఆర్ లో ట్రీట్మెంట్ చేసుకుంటే ఆ డిస్క్ అనేది మరి రీజనరేట్ అవుతుందా మేడం? రీజనరేట్ అయ్యి లోపలికి వెళ్ళి మరి ఆ వర్టిబ్రాస్ మధ్య అలా కూర్చుంటుందా మేడం? మీరు ఏం వర్క్ చేస్తారండి రాజు గారు? బాబు గారు మార్కెటింగ్ మేడం. మార్కెటింగ్ మేడం. ఓకే. అంటే మీరు ఎక్కువసేపు నిల్చోవడం కానీ కూర్చొని కానీ చేసే వర్క్ చేస్తూ ఉంటారా? అవునవును మేడం. అంటే మనము ఈ డిస్క్లోని ప్రాబ్లం అనేది మనం చూసుకుంటే ఎక్కువగాని సిట్టింగ్ కానీ లేకపోతే స్టాండింగ్ పోస్చర్లో ఉండే వాళ్ళు ఎక్కువగా చూస్తూ ఉంటామండి. ఇప్పుడు మనకి డిస్క్కి మధ్యలోని ఇంటర్వర్టబ్రల్ డిస్క్ అనేది ఉంటుంది. అది డీహైడ్రేషన్ అయిపోవడం వల్లనే ఇక్కడ నెక్ పెయిన్ వచ్చి మన 2 భుజాలు లాగడం 2 చేతులు లాగడం అనేది జరుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా మనం దీన్ని మళ్ళీ తిరిగి రీజనరేషన్ అనేది, అంటే అక్కడ వాటరీ కంటెంట్ అనేది 70% వరకు ఉంటుంది. మనము గ్రీవావస్థి అనేటటువంటి ట్రీట్మెంట్ దీనికి చేస్తూ ఉంటాం. ఈ గ్రీవావస్థి అనేది చేయటం వల్ల మనము మెడ దగ్గర ఒక రింగ్ లాగా ఉంటుంది, దాన్ని మెడ దగ్గర పెట్టి ఆయిల్ని వేడి చేసి వేస్తూ ఉంటాం, తీస్తూ ఉంటాం. ఇలా మనము చేయడం వల్ల లోపలికి ఆయిల్ అబ్జార్ప్షన్ జరిగి తిరిగి రీహైడ్రేషన్ అనేది జరిగి ఆ డిస్క్ అనేది మళ్ళీ దాని యొక్క యథాస్థానానికి రావడం అనేది జరుగుతుంది. మీ దగ్గరలో ఉండేటటువంటి ఆర్జేఆర్ హాస్పిటల్కి వెళ్ళి మీరు సంప్రదించగలరు. నెక్స్ట్ గాయత్రి గారు ఉన్నారండి. గాయత్రి గారు, హలో. నమస్తే అండి. గాయత్రి గారు చెప్పండి మీ సమస్య. హలో చెప్పండి. హలో గాయత్రి గారు, చెప్పండి మీ సమస్య ఏంటి? ఇది నాది కీళ్ళవాతం అండి, రోమటైడ్ ఆర్థరైటిస్ అన్నారు. ఓకే. అది టాబ్లెట్స్ వేసుకుంటే ఇంగ్లీష్ మెడిసిన్ వేసుకున్నాను, హోమియోపతి వేసుకున్నానండి, కానీ బరువు పెరిగిపోతున్నానండి బాగాను. ఓకే. ఎన్ని సంవత్సరాల నుండి ఉందండి గాయత్రి గారు మీకు? దాదాపు 7-8 సంవత్సరాల నుంచి ఉండొచ్చండి, కానీ 4 ఏళ్ళు బట్టి బాగా ఎక్కువగా ఉందండి. ఓకే. అప్పటి నుంచే రెగ్యులర్ గా మందులు వాడుతున్నాను, బాగా బరువు పెరిగిపోతున్నాను. బెల్ట్ వేసుకుంటేనేమో మగతొచ్చేస్తుందండి, అసలు పొద్దుటే లేవలేకపోతున్నాను 9-10 అయినా కూడాను. ఓకే. ఇప్పుడు గాయత్రి గారు, ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది చూసుకుంటే మనం ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని చెప్తూ ఉంటారు. కాకపోతే ఆయుర్వేదంలోని దీనికి మనం యాక్టివ్ ఫేజ్లోని, అంటే చాలా, మీకు ఎన్ని సంవత్సరాల నుండి ఉందని చెప్పారండి? 7-8 సంవత్సరాలు అవుతుంది. ఇన్ని కాలం నుండి పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడుతున్నారు కదా మీరు? 4 సంవత్సరాల నుంచి వేసుకుంటున్నానండి రెగ్యులర్ గా. పరగడుపున వేసుకునే టాబ్లెట్స్ కూడా వేసుకుంటున్నారా అండి వీటితో పాటు? గ్యాస్ టాబ్లెట్ వేసుకుంటున్నానండి. అయితే ఆయాసం ఉంటుందండి ఈ మధ్యన ఎందుకనోను. అసలు నిద్ర అయితేనండి మామూలుగా ఇక చంటి పిల్లలు పడుకున్నట్టే అండి. మనం చూసుకుంటే రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది స్టార్టింగ్ అనేది గ్యాస్ట్రిక్ ఇష్యూస్ నుండే ముందు స్టార్ట్ అవుతుందండి. ఎప్పుడైతే మనకి సరిగ్గా ఈ రుమటైడ్ ఆర్థరైటిస్లోని సరిగ్గా ఆకలి పుట్టదు, అరగదు, తిన్నది జీర్ణశక్తి అనేది సరిగ్గా అవ్వకపోవటం వల్ల ఎక్కడికక్కడ జాయింట్స్ అనేవి పట్టుకుపోతూ ఉంటాయి. కాబట్టి మనం దీని యొక్క రూట్ కాజ్ ఏదైతే ఉందో, నొప్పి మాత్రలు వేసుకున్నంత మాత్రాన డిసీజ్ అనేది తగ్గదు. అప్పటికప్పుడు మాత్రమే తాత్కాలికమైనటువంటి ఉపశమనం మాత్రమే ఉంటుంది. డిసీజ్ అనేది తగ్గించుకోవాలి అంటే ఖచ్చితంగా మనము ఈ శోధన ప్రక్రియలు ఏదైతే ఉన్నాయో మనం పంచకర్మ ట్రీట్మెంట్స్ అనేవి తీసుకుంటే ఈ డిసీజ్ని మనం కంట్రోల్ చేయగలుగుతాం. కాబట్టి మీరు దగ్గరలో ఉండేటటువంటి ఆర్జేఆర్ హాస్పిటల్లో మీరు ఒకసారి సంప్రదిస్తే మీ యొక్క డైజెస్టివ్ సిస్టమ్ని ముందు కరెక్ట్ చేస్తాము, తర్వాత పంచకర్మ ట్రీట్మెంట్స్ కూడా మీకు అడ్వైస్ చేయడం జరుగుతుంది. గాయత్రి గారు, మీరు దగ్గరలో ఉండేటటువంటి ఆర్జేఆర్ హాస్పిటల్ని సంప్రదించండి. మీ రిపోర్ట్స్ కూడా ఏవైనా ఉంటే మీరు 96555517 అనే నెంబర్కి మీరు ఒకసారి మెసేజ్ చేయండి. నెక్స్ట్ కాలర్ జ్ఞానేశ్వర్ గారు ఉన్నారు. జ్ఞానేశ్వర్ గారు, హలో, చెప్పండి మీ సమస్య. మేడం చెప్పండి జ్ఞానేశ్వరి గారు. నాది జ్ఞానేశ్వర్ అండి. చెప్పండి సార్. జ్ఞానేశ్వర్ అండి నేను. చెప్పండి సార్. అది ఏం లేదండి, నాకు ఒక 15 years బ్యాక్ యాక్సిడెంట్ అయ్యాది. ఓకే. నాకు 15 years బ్యాక్ యాక్సిడెంట్ అయింది మేడం నాకు. ఓకే సార్, చెప్పండి
మీ సమస్య ఏంటి? ఫుడ్ డ్రాప్ అవుతుందండి. ఓకే, ఫుడ్ Okay. డ్రాప్ ఓకే ఓకే. అయితే చాలా అప్పుడు హాస్పిటల్ అది చూపించాను అంతా. అంటే మనం ప్రధానంగా చూసుకుంటే అప్పుడు నడుముకి ఏమైనా దెబ్బ తగిలిందా అండి? అంటే నడుముకు మరి హిప్ జాయింట్ డిస్లోకేట్ అయిందండి. ఓకే. అంటే ఫుడ్ డ్రాప్ అవ్వడానికి మనం మెయిన్ రీజన్ అది చూసుకుంటే అండి L4 L5 కానీ L5 S1లో కానీ మీకు ఎక్కడైనా డిస్క్ అనేది బల్జ్ కానీ ప్రొలాప్స్ కానీ అయ్యేటప్పుడే ఫుడ్ డ్రాప్ అవుతుందండి. అంటే యాక్సిడెంట్ అయ్యి ఫుడ్ డ్రాప్ అయ్యి ఇది డిస్లోకేట్ అయింది, దాని వలన ఇది. ఓకే సార్. జ్ఞానేశ్వర్ గారు, మీకు మోస్ట్లీ L4 L5 కానీ L5 S1లో కానీ సమస్య ఉండొచ్చు. అదేవిధంగా హిప్ జాయింట్లోని మనకి ఏదైనా డిస్లొకేషన్ అయ్యేటప్పుడు కూడా అక్కడ నుండి నరం అనేది పాదం కింద వరకు లాగుతూ ఉంటుందండి. దానివల్ల కూడా ఫుడ్ డ్రాప్ అవ్వచ్చు. కాబట్టి మీరు దీనికి మన దగ్గర ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఉందండి. మనం కటివస్తి అనేటటువంటి ప్రొసీజర్ చేసి మనము ఈ ఏదైతే L4 L5 సమస్య ఉందో దాన్ని మనము రెడ్యూస్ చేయగలుగుతాము. మీ దగ్గరలో ఉండేటటువంటి ఆర్జేఆర్ హాస్పిటల్కి వచ్చి సంప్రదించండి. నెక్స్ట్ కాలర్ మంజునాథ్ గారు ఉన్నారండి. మంజునాథ్ గారు, మీ సమస్య చెప్పండి. హలో. అయితే డాక్టర్ గారు, కొంతమందికి మోకాళ్ళ నొప్పులతో పాటుగా సహజంగానే మోకాళ్ళ వాపు కూడా ఉంటుంది కదా. అంటే ఈ రెండింటికి కలిపి ఆర్జీఆర్లో ఇచ్చే ట్రీట్మెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు? అంటే మోకాళ్ళ నొప్పులతో పాటు వాపులు ఉన్నాయంటే మనం ఫస్ట్ రూట్ కాజ్ ఎందువలన ఇది వచ్చింది అనేది మనం ఫస్ట్ రూల్ అవుట్ చేసుకోవాలి. మోకాళ్ళ వాపులు అనేవి చిన్న వయసులోనే మనం చూసామనుకోండి, అప్పుడు అది రుమటైడ్ ఆర్థరైటిస్ అవ్వచ్చు, లేదా గౌటీ ఆర్థరైటిస్ అవ్వచ్చు, లేకపోతే ఏమైనా సెప్సిస్ అంటే ఇంతకు ముందు వాళ్ళు మోకాళ్ళ నొప్పులకి ఏమైనా ఇంజెక్షన్ తీసుకున్నారా, ఇంజెక్షన్ తీసుకున్నప్పుడు కూడా అది సెప్సిస్ అయ్యి దాని నుండి చీమ్ కారడం, దాని నుండి వాటర్ కారడం కూడా జరుగుతూ ఉంటుంది. ఆస్టియో ఆర్థరైటిస్లో కూడా మోకాలు అనేది వాపు అనేది ఉంటుంది. ఇలా మనం చూసుకుంటే అసలు రూట్ కాజ్ ఏంటి అనేది మనము ఫస్ట్ ఎలివేట్ చేయాలి. ఆ తర్వాత మనం దీనికి ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేస్తాం. ఫస్ట్ మనం ఇచ్చేటటువంటి ట్రీట్మెంట్ ఏంటంటే లేపనం. ఎక్స్టర్నల్గా మనం ఒక మెడికేటెడ్ పౌడర్ని మనము ఎగ్లో కానీ లేకపోతే మనము గంజిలో కానీ మిక్స్ చేసి దాన్ని మోకాళ్ళ ఎక్కడైతే వాపు ఉందో అక్కడ అప్లై చేస్తాం. ఈ అప్లై చేయడం వల్ల మనకి సబ్స్టాన్షియల్గా అక్కడ వాపు అనేది తగ్గిపోతూ ఉంటుంది. అదేవిధంగా మనము పొడికిలి అనేటటువంటి ట్రీట్మెంట్ కూడా మనం ఇస్తూ ఉంటాం. ఈ పొడికిలి అనేటటువంటి ట్రీట్మెంట్ అనేది స్వేదన క్రియ, అంటే చెమట పుట్టించడం. ఏదైతే మనకు అక్కడ టాక్సిన్స్ కానీ వాతం కానీ అక్కడ పెరిగి ఎక్యుములేట్ అయి ఉండిపోయిందో దాన్ని మనం బయటకు పంపించాలి. బయటకు పంపిస్తే అప్పుడు మనకు అక్కడ వాపు తగ్గి నొప్పి కూడా తగ్గిపోతుంది. స్టిఫ్నెస్ కూడా అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఆ వాపు వల్ల ప్రెషర్ ఎక్కువ అయ్యి కాలు అనేది దగ్గరికి ముడుచుకోవటం, చాపడం, రేంజ్ ఆఫ్ మొబిలిటీ అనేది తగ్గిపోతుంది ఇలాంటి పేషెంట్స్లో. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ రేంజ్ ఆఫ్ మొబిలిటీ అనేది పెరగటానికి కూడా ఈ మనం పొడికిలి అనేటటువంటి ప్రొసీజర్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ కాలర్ ఉన్నారండి, గాంధీ గారు. గాంధీ గారు, చెప్పండి మీ సమస్య. నాకు మోకాల కింద నుంచి లాగేస్తాను సందర్శనది. మోకాల నొప్పులు మోకాల చుట్టూ ఉంటుందా అండి మీకు నొప్పి? మోకాల కింద నుంచి అండి. మోకాల కింద నుండి వెనక వైపా అండి? పిక్కులు ఉంటాయి కదండి, కాఫ్ మజిల్స్. రాత్రి నిద్రలో కూడా అలానే వస్తుందా అండి పెయిన్? నిద్రలో కదా కాసేపు నొక్కించుకున్నాను అనుకోండి మళ్ళీ ఫ్రీ అయిపోతాయి. ఓకే సార్. అంటే మీకు ఏమైనా నరాలు ఉబ్బెత్తుగా కానీ వెనకాతలో ఏమైనా ఉబ్బెత్తినట్టు నరాలు ఏమైనా కనిపిస్తున్నాయా అండి? సాఫ్ట్వేర్ ఉంటాయండి, బాగానే ఉంటాను. ఎన్ని సంవత్సరాల నుండి ఉంది గాంధీ గారు? అది ఒక 2 నెలల నుంచి అండి. 2 నెలల నుండే ఉందా అండి? మీ వయసు చెప్పగలరా? 62 అండి. 62 సంవత్సరాలు. సరే సార్, మీకు ఏంటంటే డీహైడ్రేషన్ అయినా కూడా వైటమిన్ డెఫిషియన్సీ ఉండేటప్పుడు కూడా ఈ కాఫ్ మజిల్స్లోని మనం పెయిన్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటామండి. ఇవి ఎక్కువగా పిక్కలు పట్టేస్తూ ఉంటాయి, మాకు సరిగా రాత్రి నిద్రలో కూడా ఇబ్బంది అవుతుంది అని చాలామంది చెప్తూ ఉంటారు. మీరు వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. అదేవిధంగా మనం కొన్ని ప్రొసీజర్స్ చేస్తాము, అభ్యంగనము అనేటటువంటి ప్రొసీజర్స్ అవి చేస్తూ ఉంటాము. అప్పుడు మజిల్ అనేది ఎవరికైతే వీక్ ఉంటుందో వాళ్ళకి కూడా ఈ ఇబ్బంది అనేది చూస్తూ ఉంటాం. మీరు మీ దగ్గరలో ఉండేటటువంటి ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్ని ఒకసారి సంప్రదించినట్లయితే మీకు ఈ ఏదైతే ఇబ్బంది ఉందో దాన్ని తగ్గించగలుగుతారండి. నెక్స్ట్ వరలక్ష్మి గారు ఉన్నారండి, రాజమండ్రి నుంచి. వరలక్ష్మి గారు, నమస్తే అండి. చెప్పండమ్మా. నాకు తొడప కానిండి మోకాల వరకు ఓసిపోయి ఉంటుందండి లావుగాను. ఓకే. అది మోకాల్లో ఇది మడంకి ఇంజక్షన్ కూడా చేశారండి. ఓకే. అయినా తగ్గలేదండి. నొప్పులకి టాబ్లెట్లు రాశారండి. మీ వయసు ఎంతో చెప్పగలరా అండి? నా వయసు 37 సంవత్సరాలండి. ఈ మధ్యనేనా మీకు వాపు ఎప్పుడు స్టార్ట్ అయింది?
నాకు 2 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయ్యిందండి. మామూలుగా ఇంటి పని చేస్తున్నామండి, ఇల్లు కట్టుకుంటున్నాం, దాని గురించి అనుకున్నాను. కాల్లో మాత్రమే ఉంటుందా, చేతి వేళ్ళు, భుజాలు, మిగిలిన జాయింట్స్ లో కూడా ఉందా అండి? ఏమీ లేవండి, మోకాళ్ళ వరకే ఉంటుందండి. బరువు ఎంత ఉన్నారండి మీరు? అండి బరువు ఎంత ఉంటారండి? 37 కేజీలు. 35 కేజెస్ అండి? సరే. మీకు అంటే మెటబాలిజం స్లోగా అయ్యేటప్పుడు కూడా ఎవరికైతే తక్కువ బరువు ఉన్నారో అదేవిధంగా ఎక్కువ బరువు ఉన్నారో కాల్షియము, వైటమిన్ డి, B12 ఇవన్నీ కూడా డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు కూడా మోకాలు అనేది తొందరగా అరిగిపోతుందండి. కాబట్టి మీరు మెటబాలిజంని కరెక్ట్ అవ్వడానికి మన దగ్గర ఇచ్చేటటువంటి మెడిసిన్స్ లివర్ని స్టిమ్యులేట్ చేసేటటువంటి కొన్ని ఔషధాలను మనం ఇస్తూ ఉంటాము. దీనివల్ల మీ ఆకలి అనేది పెరుగుతుంది. సరిపడే అనేటువంటి బరువు లేకపోయినా న్యూట్రిషనల్ డెఫిషియన్సీ, వైటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నా కూడా మోకాళ్ళు అనేవి తొందరగా అరిగిపోతాయి. కాబట్టి మీ దగ్గరలో ఉండేటటువంటి కాకినాడ బ్రాంచ్ ఉందండి, ఆర్జేఆర్ హాస్పిటల్ ఉంది అక్కడ మనకి. మీ దగ్గరలో ఉండేటటువంటి హాస్పిటల్ని ఒకసారి సంప్రదించండి. మంజునాథ్ గారు ఉన్నారండి. మంజునాథ్ గారు చెప్పండి, మీ సమస్య చెప్పండి. మేడం మరి మోకాళ్ళంతా నొప్పులు. ఓకే. మోకాళ్ళంతా తిమ్ముర్లు పట్టినట్టు ఉంటాయి, కొంత దూరం పోతే ఏదో పట్టేసినట్టుగా ఉంటది, కాయ మాదిరి. ఎన్ని సంవత్సరాల నుండి ఉందండి మోకాళ్ళ నొప్పులు? ధారాళంగా ఒక 6 years ఉంటుంది మేడం. 6 years నుండి ఉంది. వాపు ఏమైనా వస్తుందా, నొప్పి మాత్రమే ఉందా అండి? వాపు అంటే వస్తుంది మేడం, వాపు లైట్ గా వస్తుంది, నొప్పి ఎక్కువ ఉంటుంది. దగ్గరకు ముడుచుకోవడం, చాపడం కూడా కష్టంగా ఉందా అండి? కష్టమే మేడం, కష్టంగానే ఉంటుంది. వయసు ఎంత అండి మీకు? 45 మేడం. 45 అండి? అవును మేడం. సరే, అంటే మోకాళ్ళ అరుగుదల ఉండేటప్పుడే మనకి అక్కడ కార్టిలేజ్ ఉంటుంది కదండి. మన యొక్క తొడ ఎముక కింద ఉండేటటువంటి కాలి ఎముక మధ్యలోని కార్టిలేజ్ అనేది ఉంటుంది. అది మనకి సాఫ్ట్గా ఒక టిష్యూ లాగా మనకి సాఫ్ట్గా ఉండాలి, కుషన్ లాగా. కానీ అది అరిగిపోయేటప్పుడు కూడా రెండిటి మధ్యన రాపిడి అనేది జరుగుతుంది. ఈ రాపిడి జరగటం వల్ల కూడా మోకాల్లోని వాపు రావడం, నొప్పి రావడం, ఈ స్టిఫ్నెస్, దగ్గరికి ముడుచుకొని చాపడం కూడా ఇబ్బంది ఉంటుంది. దీనికి మనం జాను అస్థి అనేటటువంటి ట్రీట్మెంటు, పిచు అనే ట్రీట్మెంటు, అభ్యంగనము, పొడికిలు ఇలాంటి ట్రీట్మెంట్స్ అనేవి చేస్తూ ఉంటాము. దీనివల్ల అక్కడ కార్టిలేజ్ ఏదైతే మనకి డ్యామేజ్ అయిందో అది తిరిగి రీజనరేషన్ అనేది జరుగుతుంది. మీ దగ్గరలో ఉండేటటువంటి ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్ని ఒకసారి సంప్రదించండి. మీకు పంచకర్మ ట్రీట్మెంట్స్ని కూడా అడ్వైస్ చేస్తారు వాళ్ళు. నెక్స్ట్ నారాయణ గారు ఉన్నారండి. నారాయణ గారు మేడం చెప్పండి మీ సమస్య. హలో మేడం. చెప్పండి సార్. నమస్తే మేడం. మొగాలు నొప్పి మేడం, ఇప్పుడు 6 నెలలు అవుతుంది. ఓకే. పండుకొని లేచి ఒక 5 నిమిషాలు నిలబడితేనే అప్పుడు మొగాళ్ళ తిట్టుకు అన్నాకనే నడవడానికి వస్తుంది. లేకుంటే అది తిట్టుకు అనేదాకా అట్లనే నిలబడవలసి వస్తుంది మేడం. పొడిచినట్టు ఏమైనా, సూదులతో పొడిచినట్టు ఏమైనా నొప్పి వస్తుందా అండి? పొడిచినట్టుగా నొప్పి ఉంటుంది. మళ్ళా కూకున్నా గానీ ఒక 10 నిమిషాలు కూకున్నా గానీ 5 నిమిషాలు నిలబడితే మళ్ళా తిట్టుకోమన్నాకనే నడవాలి, అలవాళ్ళగా నడవడానికి ఇది అవుతలేదు మేడం. అదే మనం చెప్పుకున్నట్టు ఇప్పుడు మోకాల్లోనే అక్కడ మనకి కార్టిలేజ్ ఏదైతే ఉంటుందో అది అరిగిపోయినప్పుడే ఇలాంటి పెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయండి. మన ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్లో దీనికి మనకి ట్రీట్మెంట్ అనేది ఉంది. మీరు దగ్గరలో, మీరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు సార్? మేము ఇక్కడ సికింద్రాబాద్ మేడం. ఓకే. మీకు హైదరాబాద్లో అమీర్పేట, చందానగర్, ఇక్కడ మీ ఏస్రావు నగర్లోని మన బ్రాంచెస్ అనేవి ఉన్నాయి సార్. మీ దగ్గరలో ఉండేటటువంటి బ్రాంచ్లో ఒకసారి మీరు విజిట్ అవ్వండి. ఈ మోకాలకి మనకి జాను అస్థి అనేటటువంటి ట్రీట్మెంట్ అనేది అందుబాటులో ఉంది. ఈ జాను అస్థి అనేది చేయటం వల్ల కార్టిలేజ్ అనేది అక్కడ రీజనరేషన్ అనేది జరుగుతుంది. తర్వాత మీ రేంజ్ ఆఫ్ మొబిలిటీ కూడా, మోకాలు ఎప్పుడైతే సెవియర్గా పెయిన్ చెప్తున్నారు కదా, ఆ పెయిన్ కూడా ఈ థెరపీ అయిన 7 daysలోనే మీరు ఆ రిలీఫ్ అనేది మీరు ఖచ్చితంగా చూస్తారండి. అలానే డాక్టర్ గారు, ఇప్పుడు కొంతమంది మోకాలికి ఆపరేషన్ చేయించుకొని ఉంటారు, ఇంకొక కాలుకి కూడా పెయిన్ వస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? అదేవిధంగా ఒకవేళ 2 కాళ్ళకి కనుక ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత నొప్పులు వస్తే ఆర్జీఆర్లో ఎలాంటి ట్రీట్మెంట్ లభిస్తుంది? మనం చూసుకుంటే నీ రీప్లేస్మెంట్ అయిన తర్వాత కూడా కొంతమంది పెయిన్స్ అనేవి చెప్తూ ఉంటారు. అదేవిధంగా ఒక కాలులోని ఆపరేషన్ అయ్యి ఇంకో కాలులోని కూడా పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. అప్పుడు కూడా మనము ఈ హెర్బల్ కషాయాలు కానీ ఔషధాలు కానీ ఇచ్చి వాతాన్ని తగ్గించడం వల్ల మనం దీని నొప్పుల నుండి తగ్గించగలుగుతాం. అదేవిధంగా వీళ్ళకి కాకపోతే ట్రీట్మెంట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అంటే మన బర్మా చికిత్స ఏదైతే ఉందో ఈ ప్రెషర్ పాయింట్స్ని స్టిమ్యులేట్ చేయం,
మనము పొడికిలి అనేటటువంటి ట్రీట్మెంట్ అనేది చేస్తాము. అది కూడా మైల్డ్గా చేస్తాం. ఏదైతే మనకి చెప్పాను కదా, మోకాళ్ళకి పైన ఉండేటటువంటి జాయింట్ పైన ఉండే మజిల్స్, కింద ఉండే మజిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. దీని మజిల్స్ అనేవి స్ట్రెంగ్తన్గా ఉంటే మోకాళ్ళు అనేది నొప్పి అనేది రాదు. కాబట్టి వాటిని మనము కొంచెము స్ట్రెంగ్తన్ చేయటం వల్ల, ఈ ప్రొసీజర్స్ చేయటం వల్ల, వాతాన్ని తగ్గించడం వల్ల కూడా మనము ఈ నీ రీప్లేస్మెంట్ అయిన తర్వాత కూడా నొప్పుల్ని మనం తగ్గించగలుగుతాం. నెక్స్ట్ కాల్ అండి, సాయి కుమార్ గారు హైదరాబాద్ నుంచి. సాయి కుమార్ గారు. మేడం గుడ్ ఈవినింగ్ మేడం. చెప్పండి. హలో మేడం, ఇది యాక్చువల్లీ మా గ్రాండ్ మదర్ కి కొంచెం లెగ్ పెయిన్ ఉన్నాయి, మొకాలు నొప్పి ఉంది. ఓకే. అయితే అది ట్రీట్మెంట్ చేసేలా మేము హైదరాబాద్ లో ఉంటాం. మేము మోకాలు నొప్పి ఎంతండి, వయసు ఎంత మీ అమ్మమ్మ గారిది? మమ్మది వయసు ఒకటి 70+. ఓకే అండి. మోకాళ్ళు అంటే ఈ మధ్యనైనా నొప్పులు స్టార్ట్ అయ్యాయి? ముందు ఎన్ని సంవత్సరాల నుండి ఉందండి ఆమెకి? దగ్గర ఒక 10-15 ఇయర్స్ నుంచి ఉంది. ఓకే. ఇప్పుడు ఇంజక్షన్లు ఇస్తున్నాం మేము మోకాలల్లా. ఇంజెక్షన్ చేసుకుంటే పెయిన్ తగ్గుతుందా అండి? అది ఏం తగ్గట్లేదు మేడం, అట్లనే ఉంది. అంటే మోకాలు అనేది కంప్లీట్గా అరిగిపోయి ఉండొచ్చండి. అందుకే మనకి పెయిన్ కిల్లర్ వేసుకున్న, ఇంజెక్షన్స్ చేసుకున్న కొంతసేపు మాత్రమే పెయిన్ తగ్గి మళ్ళీ వాళ్ళు రిపీటెడ్గా పెయిన్ అనేది చెప్తూ ఉంటారు. మనము ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్లో మనం మెడిసిన్స్ ఇస్తాము. అది కార్టిలేజ్ని తిరిగి రీజనరేషన్ అనేది చేయడానికి హెల్ప్ అవుతుంది. అదేవిధంగా జాను అస్థి ట్రీట్మెంటు, జాను ధార, పిచ్చు మనము అంటే ఎగ్జామిన్ చేసిన తర్వాత మేము డిసైడ్ చేస్తామండి ఆవిడకి ఏం ట్రీట్మెంట్ అనేది ఇవ్వచ్చు అనేది. మీ దగ్గరలోని అమీర్పేట్ బ్రాంచ్లోని మనకి థెరపీస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. మీరు ఒకసారి ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్ని ఒకసారి వచ్చి విజిట్ అవ్వండి సార్. నెక్స్ట్ ప్రకాష్ గారు ఉన్నారండి. ప్రకాష్ గారు. హలో. హలో చెప్పండి ప్రకాష్ గారు. నమస్కారం అండి. నమస్తే, చెప్పండి సార్. 3 years బ్యాక్ అండి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పక్షపాతం వచ్చింది. ఓకే, చెప్పండి సార్. నమస్కారం అండి. నమస్కారం అండి. ప్రకాష్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయండి, డైరెక్ట్ గా ఫోన్ లోనే మాట్లాడండి. ఓకే ఓకే. అయితే 3 సంవత్సరాల క్రితము బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఓకే. ఇప్పుడు అంటే మీరు ఇప్పుడు కంప్లీట్గా నడవగలుగుతున్నారా? ఏమైనా ఇబ్బంది ఉందా అండి మీకు? ఓకే, కాల్ కట్ అయింది. అంటే పెరాలసిస్ వచ్చిన తర్వాత కూడా ఏంటంటే రైట్ సైడ్ అంటే మనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేటప్పుడు రైట్ సైడ్ కానీ బ్లడ్ ఏమైనా క్లాట్ అయినా మనకి లెఫ్ట్ సైడ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. లెఫ్ట్ సైడ్లో బ్లడ్ అనేది క్లాట్ అయితే మనకి రైట్ సైడ్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. వీళ్ళకి కూడా మనకి ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్లో థెరపీస్ అనేవి చేస్తూ ఉంటాం. జనరల్గా మనకి బ్రెయిన్లోని రీజనరేషన్ అనేది జరగదు, డిలే అయిపోతుంది వాళ్ళ ఫంక్షన్స్ కానీ ఇవన్నీ కూడా. స్టార్టింగ్ ఒక 3 monthsలోని వాళ్ళకి ఏమైనా రిజల్ట్ వస్తుంది, తర్వాత లేకపోతే అది చాలా డిలే అయిపోతుంది. ఫిజియోథెరపీ చేయించుకున్నా దానివల్ల ప్రయోజనం అనేది ఎక్కువ మందిలో ఉండదు. కానీ మనం ఇచ్చేటటువంటి ట్రీట్మెంట్ ఏదంటే అభ్యంగనం అనేవి చేస్తూ ఉంటాము. తర్వాత తలం అనేటటువంటి ట్రీట్మెంట్ చేస్తాము. శిరోవస్తి అనేటువంటి ట్రీట్మెంట్ మనకి ఈ విరేచనము ఇవన్నీ కూడా పెరాలసిస్ పేషెంట్స్లోని చాలా హెల్ప్ అవుతుందండి. బ్రెయిన్లోని కొలాటరల్స్ అనేవి ఫామ్ అవ్వడం వల్ల మళ్ళీ దానికి మన లిమ్స్కి ఏదైతే ఉన్నాయో వాటికి రక్త ప్రసరణ జరిగి తిరిగి మళ్ళీ కూడా వాళ్ళు అంటే రేంజ్ ఆఫ్ మొబిలిటీ అనేది పెరుగుతుంది. ఆ మజిల్ అనేది ఏదైతే వీక్ అయిపోయిందో నరాల బలహీనత అనేది కూడా తగ్గుతుంది. అలానే శ్రీరామలక్ష్మి గారు ఉన్నారు అమలాపురం నుంచి. శ్రీరామలక్ష్మి గారు. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. హలో. అదేంటి నాకు ఎడమ మోకాలు అది జాయింట్ అరిగిందన్నారండి. ఓకే. తర్వాత అదేమో నడుస్తుంటే కాలు మంచి దగ్గర కూడా కరుక్కుమంటున్నాయండి. అది బెల్ట్ పిచ్చారండి. ఆ బెల్ట్ వేసుకుంటే ఫ్రీగా ఉంటుంది. అదే నడవగలుగుతున్నాను, చెప్తే నడవలేకపోతున్నాను. మీ వయసు ఎంత అండి? రాజమండ్రి. నా వయసు 49 అండి. రైట్ లెగ్ అంతా బాగానే ఉందా అండి మీకు? మోకాలు అండి అది అరిగింది, చిక్కులు మోకాలు చిక్కులు అరిగే. 2 కాళ్ళలో నొప్పి ఉందా? లేదండి, ఎడమ కాళ్ళలోనే ఉందండి. అదేమైనా బెండ్ అయ్యి మీకు అంటే లోపలికి వంగినట్టు ఏమైనా డిఫార్మిటీ ఏమైనా కనిపిస్తుందా అమ్మా? ఇలా వంగినట్టు ఏమైనా అనిపిస్తుందా స్ట్రైట్ గా కాకుండా? ఏం లేదు, వంగినట్టు ఏం లేదండి, మామూలుగానే ఏంటంటే లోపల ఇక్కడ మోకాలు వేసి ఇక్కడ దగ్గర కొంచెం గొప్పలా ఉన్నట్టుందండి. సౌండ్ ఎక్కువ వస్తుందా? సౌండ్ వస్తుందా అమ్మా నడిచేటప్పుడు? నడిచేటప్పుడు ఒక్కొక్కసారి కలుపుకుంటుందండి మోకాలు. ఓకే అండి. మీ తర్వాత కింద మండి దగ్గర కూడా నడుస్తుంటేను మెట్టు దమ్ములు దిగుతున్నా, ఏ ఆటో దిగుతున్నా కలుపుకుంటున్నాయండి మండిలో.
ఓకే, అంటే మీ యొక్క టోటల్ బాడీ బరువు అంతా కూడా మోకాల మీదే ఉంటుంది కాబట్టి ఆ రెండిటి మధ్యన ఫ్రిక్షన్ జరిగేటప్పుడు, రాపిడి జరిగేటప్పుడు మనకి సౌండ్స్ అనేవి చూస్తూ ఉంటాము. వెనక్కి మనకి మీడియల్ మెనిస్కస్ అనేటటువంటి మజిల్ కూడా ఉంటుంది, అది టేర్ అయినప్పుడు కూడా ఇలా సౌండ్స్ రావడం అనేది కూడా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మనకి లిగమెంట్ టేర్ అయినా, లిగమెంట్ ఇంజురీస్ అయినా, ఏమైనా పడిపోయిన తర్వాత కూడా ఇలాంటి పెయిన్స్ అనేవి కొంతమందిలోని స్టార్ట్ అవుతూ ఉంటాయి. కాబట్టి మనము ఇచ్చేటటువంటి ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్లో లిగమెంట్ ఇంజురీస్ అయినా, ఇలా ఏమైనా అంటే సౌండ్స్ వచ్చిన అరుగుదలకి కూడా మనకి ట్రీట్మెంట్ అనేది అవైలబుల్గా ఉంది. మీ దగ్గరలో ఉండేటటువంటి ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్ని సంప్రదించండి. థ్యాంక్ యూ సో మచ్ అండి డాక్టర్ గారు. ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.